శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. అధ స్కాందపురాణాంతర్గత కార్తీక మాహాత్మ్యే ఏకోనత్రింశోऽధ్యాయారంభః. సుదర్శన స్వయం చాగా అంతర్ధారంతస్య పశ్యతః. రాజు చూచుచుండగానే చక్రము అంతర్ధానం పొందెను. అంతర్ధానం గతే తస్మిన్ విష్ణుచక్రే సుదర్శనే రాజా తస్మై నమస్కృత్య బహుభక్తి సమన్వితః వవం దేశిరసాపశ్చాదూర్ధ్వా సంచావ్య కల్మషం ఆహచై తత్ప్రహరుష్టాత్మా మునిం భక్తి సమన్వితః స్వశిరః పాదయోస్తస్య కృత్వా అధస్థానం నృపుంగవః. సుదర్శనమును చక్రము అంతర్ధానం పొందిన తర్వాత అంబరీషుడు భక్తితో దూర్వాసునికి నమస్కరించి తర్వాత శిరస్సుతో వందనమాచరించి భక్తి చేత పులకాంకితుడై తన శిరమును మునిపాదములపై పడవేసి ఇట్లని విన్నవించెను. పాపినం పాపపంకేస్మిన్ సీదంతం గృహమే దినం మాం సముద్గర విప్రేంద్ర గృహాణాన్నం గృహే మమ. బ్రాహ్మణోత్తమ, నేను మహాపాపిని, పాపవశమందు మునిగి కష్టించుచున్నాను. కాబట్టి గృహస్థునైన నా ఇంట్లో అన్నమును భుజించి నన్ను ఉద్ధరించుము. కృపావతాద్య భవత రక్షితోస్మిన్ అసంశయః పునరాగమనం యస్మాదధునా మే గృహం కృతం. నీవు నా యందు దయవంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించినావు. కానామలోకతో భీతిర్జగతో భయదాజినః భజవ్యాజాత్ పునశ్చాగా ద్రక్షితం కేవలం హిమాం. మూడు లోకములకు భయమును కలిగించి నీకు భయం ఎక్కడికి? భయమునుతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చినావు. పునర్దర్శనదానేన స్వాత్మన భయదానతః ప్రాణదానం కృతం తద్వత్ పరలోకస్య రక్షణం. నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికినాను, నాకు పరలోకమును సిద్ధించును. కాబట్టి త్వద్దర్శన దానంతో నాకు భయదానమును, దానితో ప్రాణదానమును, దానితో పరలోక దానమును సంభవించినది. ఇతి బ్రువాణం రాజానం బాహుభ్య మునిసత్తమః సంప్రహృష్టేన మనసా సముత్థాప్యేతమబ్రవీత్. ఇట్లు విన్నవించుచున్న రాజును తను బాహువులతో లేవనెత్తి దూర్వాస మహాముని ఆనందంతో ఇట్లనియే. ప్రాణానాం రక్షక శాస్త్రే పితేతి పరికీర్తితాః భవతా రక్షితా ప్రాణ మమేతేన పితా భవాన్. రాజా, ప్రాణములను రక్షించేవాడు తండ్రి అని చెప్పబడును. ఇప్పుడు నీ చేత నా ప్రాణములు రక్షించబడినవి కనుక నాకు తండ్రివి నీవేను. మజాకృతే నమస్కారే భవాన్ దుఃఖాయముపవ్రజేతు పితామమతతో నాహం నమస్కారం కరోమితే. నేను నీకిప్పుడు నమస్కారం చేసిన ఎడల నీవు దుఃఖించదువు. తండ్రికి కష్టము కలిగడి వ్యాపారము చేయకూడదు, కావున నీకు నమస్కారం చెయ్యను. మయాపిను మహాన్ క్లేశో బ్రహ్మణస్య కృతో నృప తత్ఫలం సుమహజ్జాతం మమ నాస్తత్ర్య సంశయః ఫలంచ తస్య పాపస్య సంప్రాప్తిమి నివారితం భవతా నరశార్దూల బ్రహ్మణ్యే కృపావత. బ్రాహ్మణ్యుడైన నేను నీకు గొప్ప కష్టమును కలిగించేదని, దానికి ఫలమును అనుభవించేదని, చివరకు నీవు దయతో ఆ కష్టమును నివారించిదివి. భోక్ష్యే చ భవతో గేహే మహారాజత్వజా సహ ఇత్యుక్త్వా భోజనం చక్రే భూభుజాసమా అంబరీషేణ ధర్మజ్ఞో ధర్మజ్ఞేన కృపావతో. రాజా, నీతో కూడా భుజించదనని దూర్వాసుడు ధర్మబుద్ధి గలవాడే ధర్మవేత్త అయిన అంబరీషునితో సహా భుజించను. సాక్షాత్ శివస దూర్వాసః వైష్ణవస్య మహాత్మనః తస్య భక్తి పరీక్షార్థం గత్వా తమభినంద్య చ అనుజ్ఞాతో అంబరీషేణ స్వాలయం ప్రజరౌ ముని. సాక్షాత్తు శివస్వరూపుడైన దూర్వాసుడు విష్ణు భక్తుని యొక్క మహాత్మ్యమును పరీక్షించగోరి వచ్చి ఇట్లా పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వాశ్రమమునకు వెళ్ళెను. తస్మాదూర్జే మునిశ్రేష్ఠ ద్వాదశీ హరిబోధిని సమస్తదాన ఫలద సర్వతీర్థ ఫలప్రద సర్వేషామేవ యజ్ఞానాం ఫలద హరిబోధిని. కాబట్టి కార్తీక మాసముందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము, సమస్త తీర్థ ఫలప్రదము, సమస్త యజ్ఞ ఫలప్రదము అగును. యశుక్లైకయదాశి ఏకాదశీం పుణ్యాం కార్తీకీ మునుసత్తమ ఉపోష్య జాగరం కృత్వా ద్వాదశ్యాం బ్రాహ్మణే సహ కృత్వా దానాని యో భక్త్యా పారణంతు సమాచరేతు న సద్యో ముచ్యతే నూనం పాపైర్నిష్కృతైర్వర్జితై. కార్తీక మాసమందు శుక్లైకాదశి నాడు ఉపవాసమాచరించి జాగరముండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తుడగును. యది స్వల్పా భవేత్ పుణ్యా ద్వాదశి విష్ణువల్లభ నాతిక్రమ్య హరేర్భక్తిర్వైష్ణవేర్మోక్షకాంక్షభిః. మోక్షము కోరిన విష్ణు భక్తులు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దానిని విడువక ఆలోగానే పారణ చేయవలెను. తత్రాపి కార్తికే పుణ్య ద్వాదశీ హరిబోధిని నాతిక్రమ్య మునిశ్రేష్ఠ సర్వధానాత్ర సంశయః కార్తికే శుక్లద్వాదశ్యాం యత్కృతం తన్మహాత్ఫలం.
అందులో కార్తీక శుక్ల ద్వాదశిని మిక్కిలి పుణ్యప్రదము గనుక దానిని ఎంత మాత్రము విడువురాదు. కార్తీక శుక్ల ద్వాదశి అందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము. య ఇదం పుణ్యమాఖ్యానం శృణోతి శ్రద్ధయాన్వితః సర్వాగౌఘ వినిర్ముక్త పుత్రపౌత్ర సమన్విత భుంక్త్వా భోగాననేకాంశ తతో యాతి పరాంగతిం. ఈ పుణ్యకథను వినువారు పాప విముక్తులై పుత్రపౌత్ర సమేతులై అనేక భోగములు అనుభవించి అంతమందు పరమును పొందుదురు. ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే 19వ అధ్యాయ సమాప్తః. హరి ఓం తత్సత్.